తగ్గించడానికి తీసుకుపోయి కసాయి వాళ్ళ చేతిలో మన తలలు అప్పజెప్పడానికి జరిగే కుట్రలో భాగమే ఇవాళ రాసిన ఈ రాతలు. తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ విద్యుత్ వినియోగదారులైన ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి ఉత్తగానే రాలే, ఉద్దేశపూర్వకంగా విద్యుత్ సంస్థలను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి గోరెని కసాయికి అప్పచెప్పిన పద్ధతుల్లో కేసీఆర్ గారు 10 ఏళ్ళుగా కడుపులో పెట్టి దాచుకున్న తెలంగాణ రైతుల్ని కసాయిలకు అప్పచెప్పే ప్రయత్నంలో భాగంగా చేస్తూ ఉన్నాడు. ఇదంతా పెట్టినాం. ఆ మీటర్లు ఎక్కడన్నా ఉన్నాయా? స్మార్ట్ మీటర్లు ఉన్నదా? రైతు దగ్గర ఎక్కడైనా ఒక మీటరు? తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఆనాడు ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడేమో నీకు. కానీ ఇవాళ నువ్వు మాట్లాడే ప్రతి అక్షరం రేపు నీకే ఉరితాడవుతుంది, గుర్తుపెట్టుకో. ఇంత చిల్లరగా, ఇంత చీప్గా బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించుండాడు ఇప్పటివరకు. ఇదా పత్రికల మీద, పేపర్లో ఉన్న రాతల్ని కూడా సగం మింగి మోసం చేస్తారు ఆ ప్రజల్ని. అసెంబ్లీలో కాసేపు తప్పించుకోవచ్చు నీ మందబలంతో, కానీ వాళ్ళ ప్రజల్లో ఎట్లా తప్పించుకుంటావు? ఇది నీది నాదే కాదు కదా, ఇదంతా కూడా కేంద్రం నుంచి వచ్చిన కరస్పాండెన్స్ కదా. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా. నిర్మలా సీతారామన్ గారు వారు స్పష్టంగా చెప్పిండ్రు, మీటర్ ఫిట్ చేయాలా అని అంటే, మీరు ఫిట్ చేయింది మేము ఎలా ఇస్తాం? మిగతా స్టేట్స్ అన్ని కూడా వెంటనే ఫిట్ చేసి మాకు ఆ బోరం కూడా ఇచ్చేయండి అని అడిగారు. ఇచ్చేసాం కూడా చాలా మందికి. ఏంది తెలంగాణలో మేము, మాకు మీరు మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నారు, మాకు ఇస్తలేరు, ఎఫ్ఆర్బిఎం మాకు కట్ చేస్తున్నారు, ఇన్ని వేల కోట్లు మేము లాస్ అవుతున్నాం అని చెప్తే వారు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాట, మీరు మీటర్లు ఫిట్ చేయమంటే ఫిట్ చేయలేదు రైతులకు, మేము ఎట్లా ఇస్తాం, మీకు ఎందుకు ఇస్తాం పైసలు, మిగతా రాష్ట్రాల వాళ్ళు చేసిండ్రు కదా. వ్యవసాయ మోటార్లకి మీటర్లు చెయ్యండి, మేము ఇయ్యం. ఇది స్పష్టంగా ఆమె చెప్పిన మాట, ఇంత క్లియర్గా. అవన్నీ ఎందుకు? రేవంత్ రెడ్డికి ఒకవేళ వ్యవసాయం అంటే రైతు బిడ్డ అని నాలుగు మంత్రి ఎవరు గొప్పగా చెప్తున్నారు, వ్యవసాయం అంటే తెలుసో తెలియదు ఆయనకు. కానీ ఒకవేళ ఆయనకి ఏదైనా మోటార్ ఉండుంటే ఆయన బాయికాడ మోటార్కి ఇవాళ మేము మీటర్ పెట్టున్నామా? ఆయన లేదు, ఇంకా ఆయన పక్కన ఎవరైనా వ్యవసాయదారులైన మంత్రులు ఉంటే, ఎవరైనా వ్యవసాయం తెలిసిన వాళ్ళు, ఎవరైనా పొలం కాడికి పెట్టేవాళ్ళు ఉంటే, ఎవరన్నా ఎవరు లేరు కాబట్టి తెలంగాణ రైతాంగానికి దుస్థితి వస్తుంది. వాస్తవానికి ఉన్నాయా ఎక్కడైనా? అసెంబ్లీలో తప్పించుకుపోయినావు, ఇప్పుడు రా చర్చ మాట్లాడదాం. కాగితం మీద తప్పు రాయొచ్చు నువ్వు, కానీ నువ్వు మాట్లాడిన గొంతుంది అక్కడ, నువ్వు మాట్లాడిన గొంతుంది. ఏ రకంగా నువ్వు సభను, ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ మధ్యలో ఉన్న వాక్యాన్ని వదిలేసినవో, ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేదాన్ని మింగేసి కన్జ్యూమింగ్ అబౌవ్ 500 యూనిట్స్ పెట్టినమా? దాన్ని కూడా పెట్టలే, మేము లెక్క పెట్టలే కేంద్రాన్ని. ఏం జరిగింది అసలు? ఉదయ్ అనే పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా రాష్ట్రాలలో డిస్కంలు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తలేవు, వసూలు సరిగా చేయలేకపోతున్నారు, మీటరింగ్ సరిగా కావటం లేదు. ఇవన్నీ చెయ్యాలి అని అంటే, అవన్నీ చేస్తేనే మేము ఆర్ఈసీ పిఎఫ్సీ నుంచి ఆ రాష్ట్రాలకు లోన్లు ఇస్తాం, లేకపోతే ఇవ్వం మేము అని చెప్పి ఇంకొక వెసులుబాటు ఇస్తున్నాం. దీంట్లో
ఒకవేళ ఆ డిస్కమ్లు కనుక సొంత శక్తితోనే అప్పులుగా తీర్చే పరిస్థితిలో లేకపోతే అది రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడానికి మేము అవకాశం ఇస్తున్నాం. దీంట్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కమ్ల అప్పులను వాళ్ళ మీద వేసుకొని చేస్తే దానికి మేము వాళ్ళు బాండ్స్ అమ్ముకోవడానికి మేము వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. వాటిని చక్కదిద్దుకోండి మీరు అని చెప్పి పథకాన్ని తీసుకొచ్చి దాన్ని ఉదయ పథకం పేరు పెట్టారు. దాంట్లో అప్పటికి అన్ని రాష్ట్రాలు చేరినాయి. మనకు కూడా ఆర్ఈసీపీఎఫ్సీ నుంచి లోన్లు అవసరం ఉన్నాయి మనం పవర్ ప్రాజెక్టులు కట్టడానికి. అటువంటి సందర్భంలో మనకేం ఇబ్బంది లేదు. మీటరింగ్ మొత్తం 100% కన్జ్యూమర్స్కి మనం మీటర్లు పెట్టున్నాం, వ్యవసాయం తప్ప మిగతా అందరికీ. మన దగ్గర రెవెన్యూ వసూలు కూడా కరెక్ట్గా అవుతుంది. నిన్న మొన్న వీళ్ళు తప్పులు రాయిస్తూ హైదరాబాద్ ప్రజల్ని ఏ రకంగా అవమానించే పద్ధతిలో రాతలు రాయించినరో, హైదరాబాద్ ప్రజలు మీటర్లు పెట్టకుండా డబ్బులు కట్టకుండా ఎగ్గొడుతున్నారు అని చెప్పి ఏదైతే తప్పుడు రాతలు రాయించినరో, ఈ హైదరాబాదులో కూడా ప్రతి కన్జ్యూమర్కి మీటర్ ఉంది. 99% రికవరీ ఉంది, ఎక్కడ కూడా లేని పద్ధతుల్లో. కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. దాంట్లో చేరినంత మాత్రం మనకే నష్టం లేదు ఉదయ పథకంలో. కాబట్టి చేరినాం బాజాప్తా. అప్పటికే మనం ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో స్మార్ట్ మీటర్స్ పెట్టినాం, ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టినాం. స్మార్ట్ మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్ల వల్ల నష్టం లేదు. ఎవరు ఎంత వినియోగించుకుంటే అంతే ఖర్చు అవుతుంది. దాని అదనంగా ప్రజల మీద భారం పడేది లేదు. మనకు సెల్ ఫోన్లలో ప్రీపెయిడ్ ఫోన్స్ ఎట్లా ఉంటాయో ప్రీపెయిడ్ మీటర్స్ అంటే కూడా గదే. స్మార్ట్ మీటర్స్ అయితేనేమో కన్జ్యూమర్ ఇంటికి పోయి రీడింగ్ తీసుకొని వచ్చే అక్కర లేకుండా ఇక్కడనే మన దగ్గర డిస్కమ్ ఆఫీసులోనే ఆ కన్జ్యూమర్ ఎంత వాడిండు అనేది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇంటికి తిరిగి అక్కడ సిబ్బందికి లేదు. దీనివల్ల ప్రజలకు వచ్చే నష్టం, వినియోగదారులకు వచ్చే నష్టం ఎక్కడ కూడా ఏం లేదు. అందుకే ఆనాడు మనం ఉదయ పథకంలో చేరినాం. నిన్న ఆయన ఏందో కొలంబస్ లాగా, వాస్కోడగామ లాగా ఏందో కనిపెట్టినట్టు కాగితం పట్టుకొని వచ్చి మోడీ కేసీఆర్ కూర్చొని సంతకాలు పెట్టినరు మీటర్లు పెట్టడానికి.